వ్యూ చూడండి, ఇంత షాలోగా అసలు ఏమి ఎడిట్ చేయట్లే, ఒరిజినల్ కలర్స్ ఇవన్నీ. సో ఇది మన బ్యూటిఫుల్ ప్యారడైజ్ రూమ్. సో నేనైతే ఏమీ చేయను, పారాసైలింగ్ లేదు, గుడ్డు లేదు. ఐఎమ్ జస్ట్ గోనా సిట్ హియర్ ఫర్ 3 days, రిలాక్స్ అండ్ డూ నథింగ్. సో బ్యూటిఫుల్ హవాయిలో 5th టైమ్గా గైస్. సో ఒవాహు, హవాయిలో 5 ఐలాండ్లు ఉన్నాయి. ఒవాహు మెయిన్ ఐలాండ్. ఇది మెయిన్ ఐలాండ్ ఎందుకంటే క్యాపిటల్ సిటీ హవాయిలో ఒవాహులో ఉంది కాబట్టి. ఇంకా మావి అని ఒక ఐలాండ్ ఉంది, స్వాతి నేను వెళ్ళాం ఇంతకుముందు మావికి. ఆ తర్వాత కువాయ్ అని ఒక ప్రిమిటివ్ ఐలాండ్, అంటే ఇంకా పాత, ఎలక్ట్రిసిటీ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా చాలా వైల్డ్గా ఉంటుంది, అది కువాయ్. అదే కాకుండా బిగ్ ఐలాండ్ అంటే ఒక పెద్ద హవాయియన్ ఐలాండ్. అక్కడ వాల్కనో ఉండేది, కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు లావా అలా వాల్కనోలోంచి కారుతుంటే మనం చూడొచ్చు. ఇప్పుడేమో ఆగిపోయిందంట. ఆ తర్వాత లాస్ట్ ఐలాండ్ మోలోకాయ్. సో నాకు తెలిసి, అంటే ఆఫ్ మై హెడ్ 5 ఐలాండ్లు: ఒవాహు, మావి, బిగ్ ఐలాండ్ హవాయి, కువాయ్, మోలోకాయ్. ఓకే, నేను ఏదైనా మిస్ అయిపోతే నాకు చెప్పండి. సో ఇవాళ ఏం చేయదలుచుకోలే, ఓన్లీ రిలాక్సింగ్ డే, చెక్కింగ్ ఇన్. అది చూడండి, ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళలేదు, బయట నుంచి చూపిస్తారా. ఓషన్ భలేగా రంగులు ఉంది, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, టర్కోయిజ్ బ్లూ అన్నీ, ఫోమింగ్ అండ్ ఫ్రాతింగ్, బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. సో లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో మ్యారియాట్, మన రూమ్ మంచి రూమ్ వస్తుందా, మామూలు రూమ్ వస్తుందా, ఏ రూమ్ వస్తుందో నాకు తెలీదు. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ లాబీలో నా ఫేవరెట్ ఆర్కిడ్స్ అన్నీ ఉన్నాయి లైన్లో. మా ఇంట్లో పెరగవు, ఈసారి ఎలా అయినా ఛాలెంజ్గా తీసుకొని పెంచాలి. భలే ఉన్నాయి ఆర్కిడ్స్ మాత్రం. సో ఇప్పుడు నేను ఫ్రంట్ డెస్క్ చెక్కింగ్ చేయడానికి వచ్చాను. సో చిన్న ఓల్డ్ వోక్స్వ్యాగన్ వ్యాన్ ఉంది, భలే ఉంది. సో చాలా పెద్ద హోటల్ ఇది, వైకీకి మ్యారియాట్ రిసార్ట్. సో అది చెక్-ఇన్. ఏదో యాక్చువల్లీ నా స్వీట్ అప్గ్రేడ్ చేశారు, కానీ ఆ రూమ్ కోసం కొంచెం వెయిట్ చేయాలి, ఒక 1/2 hour. సో వెయిట్ చేసేద్దాం. సో ఇక్కడ చూసారు కదా, లిక్విడ్ అలోహా, చాలా పెద్ద రిసార్ట్. యాక్చువల్లీ బీచ్ నుంచి నడడానికి నాకు 10 నిమిషాలు పట్టింది లోపలికి. సో అది మీకు చూపిస్తాను. ఓకే, మ్యారియాట్ రిసార్ట్ లాబీలో కూర్చున్నా ఇప్పుడు. ఎందుకంటే చెక్-ఇన్ ఓన్లీ 3 PM. నాకు ఎర్లీ చెక్-ఇన్ అవుతుంది, కాకపోతే నేను 9:30 AM వచ్చేసాను చెక్-ఇన్ చేద్దామని. కాకపోతే రూమ్ రెడీగా లేదు, స్వీట్కి అప్గ్రేడ్ అయిపోయింది. సో ఒక 30 minutes ఆగమన్నారు. వెనకాల చూశారు కదా, మేనేజర్ రికార్డ్ చేసిన ప్రతి 5 నిమిషాలకి వచ్చి నాకు సారీ చెప్తుంది. నేను సారీ పర్వాలేదు, 1/2 hour వెయిట్ చేయగలను అని చెప్పినా కూడా, సో నా పవర్ కాదు, అది నా అకౌంట్ పవర్. ఎందుకంటే ఇప్పటిదాకా మ్యారియాట్లో 1500 నైట్స్, 1500 నైట్స్ ఉన్నాను. సో నాకు లైఫ్ టైం టైటానియం ఎలీట్ అంటారు, ఒక విఐపి స్టేటస్ ఉంది. సో కాబట్టి నేను ఆర్డినరీ రూమ్ బుక్ చేశాను. ఆర్డినరీ రూమ్ ఈ హోటల్లో $340 ఉంది ఇవాళ. సో $340కి ఆర్డినరీ రూమ్ బుక్ చేస్తే నాకేమో అప్గ్రేడ్ $1,400 అనుకుంటా. నేను చూడండి వెబ్సైట్లో, నాకు తెలీదు. మొత్తానికైతే స్వీట్ ఇవాళ అవైలబుల్ ఉన్న ఒక మంచి స్వీట్, కార్నర్ స్వీట్ విత్ హ్యూజ్ స్పేస్ అండ్ నైస్ వ్యూ ఆఫ్ ద బీచ్ అని చెప్పారు. ఇంకా నేను చూడలేదు. సో అది ఫ్రీ అప్గ్రేడ్ మాట. కానీ నేను పెట్టింది అరౌండ్ $300, అది రోజుకి, ఒక రోజుకి. సో ఇది మన హోటల్ నెక్స్ట్ 3 days అది. సో నాకు టెంపరీగా 10th floor ఇచ్చారు, ఎందుకంటే నాకు కావాల్సిన స్వీట్ ఇంకా రెడీ అవ్వలేదు. సో రూమ్ ఎలా ఉందో చూద్దాం. లెట్స్ ఎంటర్. ఐ బెటర్ హ్యావ్ అన్ అమేజింగ్ వ్యూ. సో ఇది మన రూమ్ వ్యూ. ఇంకా ఏం కావాలి? ఐ యామ్ గుడ్. బాల్కనీ, మై వ్యూ ఆఫ్ ద బ్యూటిఫుల్ షోర్. క్యాటమారన్స్ చూసారా, ఇక్కడ బీచ్ ఎంత కామ్ అంటే సర్ఫర్స్ అక్కడ దాకా వెళ్ళిపోయారు. సో సర్ఫింగ్కి అక్కడ దాకా వెళ్ళిపోయారు. సో క్యాటమారన్స్, ఇది స్కైలైన్, హవాయి స్కైలైన్, ఇది వైకీకి.
సో ఇక్కడ 1 acre స్విమ్మింగ్ పూల్ చేస్తున్నారు, అది ఇంకా రెడీ అవ్వలేదు. సో కొంచెం నాయిస్ ఉంటుంది. సో ఇది మన హోటల్ చూసారు ఎంత పెద్ద. సో సూన్ మనం హైయర్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. బీచ్ వ్యూ అయితే మరి ఇంకా మైండ్ బ్లోయింగ్, ఎంతకన్నా బెటర్ వ్యూ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. ఐ యామ్ సూపర్ డూపర్ హ్యాపీ. తర్వాత రూమ్ చూపిస్తాను. సో మన బ్యాగ్స్, ఇది టెంపరీ రూమ్ కాబట్టి 2 beds దొరికాయి. అంటే ప్రస్తుతానికి నాకు కావాల్సిన రూమ్ దొరకలేదు. సో అందాక నన్ను బయట లాబీలో వెయిట్ చేయించకుండా ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న చైర్ ఉంది. తర్వాత ఇదొక బ్యూటిఫుల్ వ్యూ రిమైనింగ్ వైకీకి. సో డ్యామ్ ఆసమ్, ఐ లవ్ దిస్. పైనుంచి మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒక చిన్న కారు ఒకటి రెంట్ చేద్దాం అనుకుంటున్నా, బొమ్మ కారు, 1 seater 2 seater, అది చేసుకొని మొత్తం వైకీకి అంతా డ్రైవ్ చేద్దాం. సో ఇది గైస్ మన బీచ్, మన రూమ్ బేసికలీ. సో వెరీ సింపుల్ డెకార్, వెరీ కంటెంపరీ స్టైల్. తర్వాత బాత్రూమ్ కూడా చూసేద్దాం ఎలా ఉందో, ఇజ్ ఇట్ ఓకేనా కాదా అని. సో బాత్రూమ్ ఓకే, యావరేజ్. ఐ మీన్ రూమ్ ఉన్నంత పాష్ లుక్ అయితే లేదు. టబ్, స్టాండింగ్ టబ్ ఉంది, తర్వాత స్టాండింగ్ షవర్ ఉంది. వెరీ నైస్. సో ఐ మీన్ ఐ వుడ్ సే యావరేజ్. ఓకే, సో ఇది నా స్టే ఫర్ ద నెక్స్ట్ 3 days. ప్యారడైజ్. ఐరన్ బోర్డు, ఐరన్ బాక్సు. సో ఇది గైస్ మన వ్యూ, వెరీ బ్యూటిఫుల్, జస్ట్ లవింగ్ ఇట్. అవుట్ స్టాండింగ్ సీన్. అవి చూసారు కదా, ఇది పారాసైలింగ్ కూడా ఉంది. పారాసైలింగ్ ఇంతకుముందు నేను చేశాను. ఇవన్నీ నాకు యాక్టివిటీస్ చేయడానికి మూడ్ లేదు, ఎందుకంటే అనుష్క, స్వాతి ఉంటే ఇవన్నీ చేస్తాం. నేను ఒక్కడిని ఉన్నాను కాబట్టి జస్ట్ సిట్ అండ్ రిలాక్స్. 3 days ఇవి నా 3 day బ్రేక్. ఏవి చేయను, ఓన్లీ వ్లాగ్స్ ఓపిక ఉంటే ఎడిట్ చేస్తాను. సో ఇది మన బ్యూటిఫుల్ ప్యారడైజ్ రూమ్. సో నేనైతే ఏవి చేయను, పారాసైలింగ్ లేదు, గుడ్డు లేదు. ఐఎమ్ జస్ట్ గోనా సిట్ హియర్ ఫర్ 3 days, రిలాక్స్ అండ్ డూ నథింగ్. స్వాతి, అనుష్కని తీసుకొస్తాను మంత్ ఆర్ 2 monthsలో. తీసుకొచ్చి ఇదే కేటగిరీ రూమ్లో నేను అనుష్క హ్యాపీనెస్ చూస్తే అప్పుడు రియల్ హ్యాపీనెస్ మాట. సో దానికి ఇదే తీసుకొస్తాను. బ్యూటిఫుల్ ఉంది హవాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్నా ఈసారి ఇంకా నచ్చేసింది. సో ఇది గైస్ మన హోటల్ బ్లాగ్. హోటల్లోని ఇప్పుడు జిమ్ వెళ్ళాలి, ఎందుకంటే చాలా రోజులే నేను జిమ్ చేసి బద్ధకం పెరిగిపోయింది. ఇవాళ నుంచి నేను స్ట్రిక్ట్ రెజిమెన్, లిమిటెడ్ ఫుడ్, రెగ్యులర్ వర్కౌట్ చేయాలి. సో అది మళ్ళీ ఒకసారి వ్యూ చూడండి నా రూమ్ నుంచి. Absolutely gorgeous view of Waikiki. వెనకెళ్తాను లాగా చూపిస్తూ బాల్కనీ. సో నైస్. అండ్ one more view there. So gala time from Paradise, Hawaii. See on any shades ఉన్నాయో, blues, turquoise blues, dark blue, clouds, azure blue, మొత్తం వైకికి కోస్ట్. వెరీ నైస్. ఓకే, ఇప్పుడు నా ఒరిజినల్ రూమ్ 22nd floor. సో ఒక ఇంకా పైకి దానికి వెళ్దాం, ఆ రూమ్ చూద్దాం. సేమ్ రూమ్ కేటగిరీ అంట. అబ్బా ఎంత దూరం నడాలరా నాయన, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే నాకు అందుకే ఆ బెల్ బాయ్ని పిలిచాను. బ్యాగులు మోసి చేతుల్లో పడుతున్నాయి. సో చూద్దాం నెక్స్ట్ రూమ్ ఎలా ఉంటుందో. అసలు ఈ వ్యూ చూడండి, ఇంత షాలోగా, అసలు ఏమీ ఎడిట్ చేయట్లే, ఒరిజినల్ కలర్స్ ఇవన్నీ. ఇది వేరే వ్యూ, అంటే విండో నుంచి బాల్కనీకి ఆపోజిట్ వ్యూ. ఈ మొత్తం ఎక్స్టెండెడ్ స్ట్రెచ్ ఆఫ్ బీచ్ ఇది. సో ఇది వైకికి మొత్తం కోస్ట్ లైన్. ఇదైతే అసలు టూ మచ్ ఉంది కదా కలర్. తర్వాత ఆ క్యాటమరైన్ చూడండి, అక్కడ దాకా సర్ఫర్స్ ఉన్నారు. అంటే షాలో బీచ్ అని చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో. చూడండి అసలు ఉంది వ్యూ, అసలు పిచ్చెక్కుతుంది నాకు. అసలు బాల్కనీ నుంచి బయటికి రావాలని లేదు, బాల్కనీలోనే ఉంటున్నా. ఇప్పుడే లేట్ అయింది అని హోటల్ వాళ్ళు
కొంచెం స్వీట్ టీ, నాకు అడిగారు ఏం కావాలని. స్వీట్ టీ ప్లస్ కిమ్చి, నాకు ఈ కొరియన్ కిమ్చి అంటే చాలా ఇష్టం, అది తెమ్మన్నాను, తీసుకొచ్చారు. సో మళ్ళీ వ్యూకి వెళ్ళిపోదాం. అసలు ఏమైనా ఉందా? స్టన్నింగ్ వ్యూ కదా. సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈవినింగ్ వ్యూ చూడండి, వెనకాల మౌంటైన్స్ కూడా వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ చూడండి, భలే ఉంది. అనుష్కతో వచ్చినప్పుడు ఆ పైన పెంట్ హౌస్ తీసుకుంటారు. అసలు ఏముంది కదా, భలే ఉంది. మధ్యాహ్నం అయితే అసలు కలర్స్ అదిరిపోయాయి. ఇది ఈవినింగ్ కొంచెం మెల్లో అయిపోయింది. సో ఇది నేనున్న ఎలివేటర్. సో ఇది బీచ్ అండ్ షాప్స్ స్పా. సో అది వ్యూ. అంటే చూడండి ఎంత పెద్ద హోటల్ అంటే, ఈ వైకీకి బీచ్ వెళ్ళడానికి ఇదంతా వాక్ చేయాలి. చాలా పెద్ద రిసార్ట్ ఇది. ఇది మనం పైన 23rd ఫ్లోర్లో ఉంటున్నాం. సో ఇది హోటల్ మొత్తం. ఇవన్నీ షాప్స్ ఉన్నాయి ఇక్కడ లోకల్గా. సో నేను కూడా ట్రై చేద్దామని ఒక వ్లాగ్, ఈ హోటల్ మీద ఒక వ్లాగ్ చేద్దామని. రియల్లీ నైస్ ప్రాపర్టీ, నాకైతే చాలా ఇష్టం ఈ ప్రాపర్టీ. నేను చాలాసార్లు హవాయి వచ్చిన 5 టైమ్స్లో 3 టైమ్స్ అనుకుంటా ఇక్కడ ఉన్నాను. అది చాలా ఇష్టం. ఎంత ఈజీ చూడండి, అదే బీచ్. హోటల్ దాటేసి ఇలా వెళ్తే బీచ్. తర్వాత పూల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, కోవిడ్ కారణంగా మూసేసేట్టున్నారు. కాకపోతే ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఒక 20-30 అడుగులు లోపల లాబీ నుంచి చేస్తే మీరు వైకీకి బీచ్, జగమెరిగిన వైకీకి బీచ్లో ఉన్నారు. అది సైన్ మ్యారియాట్ రిసార్ట్ అండ్ స్పా. సో మనం ఆల్రెడీ వచ్చేసాం వైకీకి బీచ్కి. ఇక్కడే అన్ని షాపింగ్ దొరుకుతుంది, అన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు చక్కగా. ఓ మై గాడ్, అనుష్క టీషర్ట్లు తమంది మర్చిపోయాను, చంపేస్తుంది. చూడండి ఇక్కడంతా ఆకలేస్తుంది, తొందరగా తినాలేమన్నా. సో వరల్డ్ క్లాస్ షాపింగ్ ఇక్కడంతా. చీకటిగా ఉంది కానీ మీకు అర్థమవుతుంది కదా, మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో రెస్టారెంట్లో 20 minutes వెయిట్ అంట. సో నేనైతే సైన్అప్ చేశాను, సైన్అప్ చేయాలి. వెనకాల చూడండి, అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, సన్ టు లైట్. సో 20 minutes శాండ్లో కూర్చొని బాగా రిలాక్స్ అయ్యి బాగా ఎంజాయ్ చేద్దాం. సో బ్యూటిఫుల్. సో 20 minutes లేట్ అవ్వడం కూడా రెస్టారెంట్ నా మంచిగా జరిగింది. ఈ క్రాషింగ్ వేవ్స్, క్రాషింగ్ ఓషన్ వేవ్స్, జెంటల్ బ్రీజ్, ఓషన్ వేవ్స్, కూల్. అంటే మన ట్రాపికల్ క్లైమేట్స్లో కొంచెం వేడిగా ఉంటుంది కదా, థాయిలాండ్లో కూడా కొంచెం వేడిగా సల్టరీగా ఉంటుంది. హవాయిలోని అడ్వాంటేజ్ ఏంటంటే చెమట పట్టదు. అంటే ఎండలోని తిరిగితే చెమట పడుతుందేమో, మామూలుగా చెమట పడదు. సో అందుకని బాగా రిలాక్సింగ్గా, బాగా రిలాక్సింగ్గా వెనకాల చూడండి వ్యూ. ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, శబ్దాన్ని వింటూ, కెరటాల సముద్రపు కెరటాల ఘోషను వింటూ. తెలుగు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నుండి తెలుగు చాలా ఫ్లూయెంట్ ఏమంటారు తెలుగులో, చాలా అవ్వలీలగా మాట్లాడగలుగుతున్నాను తెలుగు. నాకు అమెరికాలో ఉండి తెలుగు బాగా వచ్చేసింది. ఇప్పుడు తెలుగు అనర్గళంగా ఫ్లూయెంట్ అంటే అనర్గళంగా. సో అనర్గళంగా మాట్లాడే కెపాసిటీ వచ్చేసింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్. మాతృభాష, చాలామంది అంటారు నీకు మాతృభాష అంటే అంత మక్కువ ఉంది కదా, మరి అనుష్కకి ఎందుకు నేర్పించలేదని. అనుష్క చిన్నప్పుడు తప్పులు మాట్లాడితే ముద్దుగా ఉండేది. ఆ ముద్దుదనం కరెక్ట్ చేసి, ఆ ముద్దుదనం పోకూడదని దానికి తప్పులే కంటిన్యూ చేశాను. ఎందుకంటే విన్నప్పుడల్లా తప్పులు చెప్తుంటే వర్షం పడేస్తుంది, లేకపోతే నేను చాలా ఇష్టం, అలాగా ముద్దు అనిపిస్తుంది అన్నమాట. అందుకని కరెక్ట్ చేయలేదు. సో ఆఫ్కోర్స్ మీ టు బి బ్లేమ్. ప్లస్ తనకి తెలుగు అర్థమైనంత వస్తే సరిపోతుందని నా ఉద్దేశం.
ఎందుకంటే అది విషయం. నేనే వెనక్కి వచ్చి సెటిల్ అవుతానో లేదు తెలియదు, దాని విషయంలో ఇంకా రిమోట్. సో తెలుగు మాతృభాష నేర్చుకోవడం మంచిదే, నేర్చుకుంటుంది ఇప్పుడు, అందుకే ఆ ఛానల్ ఓపెన్ చేసాం. కానీ ఇది ఆస్వాదిస్తున్నా, భలే ఉంది ప్రకృతి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, మాటల్లో వర్ణింపలేను నేను. సో ఇంకొన్ని రోజులు పోతే తెలుగులో కవిత్వాలు కూడా రాసిస్తానేమో. సో అదనమాట. సో వైకీకిలో అందమైన సాయంత్రం. ఇది హోటల్లోనే గ్యాలరీ, సన్షైన్ ఆర్ట్స్ హవాయి అంట, భలే ఉంది. ఇటువైపు ఒక గిటార్ షాప్ ఉంది, ఇది కూడా సూపర్ కూల్ ఉంది, ఎన్ని రకాల గిటార్స్ ఉన్నాయి. కామే హమే హా ఉకులేలే, ఏటో ఈ భాష, పాలినేషియన్ భాష. సో ఇక్కడ 2 టవర్స్ ఉన్నాయి. ఇది పావకలాని టవర్, దీనికేమో సీ వ్యూ ఉండదు, ఇది మౌంటైన్ వ్యూ. ఇది కియాలో హిలాని టవర్, ఇది మన టవర్. సో లాబీ పొరపాటున కీ మర్చిపోయాను. ఇది వైకీకి బీచ్, మన రూమ్ వ్యూస్ కన్నా ఇంకా బెటర్ ఇంకేదో ఉండదు. సో ఇదంతా నడాలి ఇప్పుడు. ఇక్కడే కార్ రెంటల్ షోరూమ్ కూడా ఉంది హోటల్లో. బ్యూటిఫుల్ ఆర్కిడ్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక 10 ఆర్కిడ్స్ కొనేసి ఇంట్లో పెడతాను, నాకు అంత నచ్చేసేది. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఆన్ సైట్. బ్రేక్ఫాస్ట్ ఫ్రీ కాబట్టి రేపు బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు చూపిస్తాను. హలో. రైట్, ఇప్పుడు మన టవర్కి వెళ్తున్నాం. ఓకే, వైకీకి బీచ్లో చాలా టైం స్పెండ్ చేశాను మధ్యాహ్నం. ఇప్పుడు ఈవినింగ్ అంతా నడిచాను వైకీకి బీచ్ అంతా. పైకి వచ్చేసాను, ఈవినింగ్ వ్యూనే కాకుండా నైట్ వ్యూ మీకు చూపిద్దామని. సో మీకు వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పినట్టు మొత్తం 5 ఐలాండ్లు ఉన్నాయి. ఈ ఐలాండ్ ఒవాహు, ఇది మెయిన్ ఐలాండ్. ఎందుకంటే క్యాపిటల్ సిటీ హొనలూలు, ఇప్పుడు మనం ఉన్న సిటీ హొనలూలు ఇక్కడ ఉంది కాబట్టి. అదే కాకుండా ఈ బీచ్ మొత్తాన్ని వైకీకి బీచ్ అంటారు. ఇది టాప్ బీచెస్ వరల్డ్లోని ఒకటి, చాలా ఫేమస్ బీచ్. ఈ ఐలాండ్లోనే ఈ ఐలాండ్లో పర్ల్ హార్బర్ ఉంది. ఆ పర్ల్ హార్బర్ కారణంగానే సెకండ్ వరల్డ్ వార్ అయితే స్టార్ట్ అయింది. జపాన్ ఈ పర్ల్ హార్బర్ని అటాక్ చేస్తే దానికి రివెంజ్గా అమెరికా 2 అటామిక్ బాంబులు హిరోషిమా నాగసాకి మీద వేసిందన్నమాట. ఆ పర్ల్ హార్బర్కి వెళ్ళడానికి నాకు టైం దొరికితే తప్పకుండా వెళ్ళి చూపిస్తాను. లేకపోతే ఇది గైస్ వచ్చి 3 రోజులు పూర్తిగా రిలాక్సేషన్ హవాయిలోని. అందుకే నేను చెప్తాను, ఎప్పుడు ఏ నిమిషంలో ఎక్కడ ఉంటాను నాకే తెలియదు. సో ఈ వ్లాగ్ ఇంకా చాలా ఉంది చేయడానికి. డిన్నర్ వెళ్ళింది అన్నీ, కానీ ఇప్పటికే 16 మినిట్స్ వచ్చేసింది కాబట్టి ఇక్కడైతే నేను ఆపిస్తాను. ఓకే, మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 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 హవాయిలో చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. పాలినేషియన్ కల్చరల్ సెంటర్ అని ఒక ప్లేస్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను.